శ్రీ జగద్గురు సుభాష్ పత్రిజీ గురు దంపతులకు నమస్కారం. ఇప్పుడు పురాణాలను గురించి అంతరార్థాలు తెలుసుకుంటున్నాం. అంటే బయట బ్రహ్మాండంలో దేవతలు రాక్షసులు ఉంటారు. బ్రహ్మాండంలో అది మన లోపల సాధనలో సూక్ష్మంగా అదే ఉంటుంది. ఈ శరీరంలో మనం ధ్యానం చేసినప్పుడు ఏ స్థితిని పొందుతాం? పరమాత్మ స్థితి. అది బయట భగవంతుడు స్థితి. దీంట్లో మనం ఇంద్రియాలకి లోనయ్యి శ్వాస ఆడుతూ లౌకిక సంసారంలో ఉండేదే రాక్షస గుణాలు. ఈ రెండింటి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. బయట దేవతలకి రాక్షసులకి ప్రతి యుగంలో పోరాటం జరుగుతుంది. అయితే ఈ శరీరంలో కూడా కొంతసేపు ధ్యానం చేస్తాం, కొంతసేపు లౌకికంలో ఉంటాం. కొంతసేపు పట్టుబట్టి ఒక నెల రోజులు ధ్యానం ఎక్కువ చేస్తాం, కొద్ది రోజులు మళ్ళీ బాహ్యంగా ఏదో ఒక వ్యాపారము, ఇల్లు కట్టుకోవడం, మన జీవితంలో నిత్య జీవితంలో మనం కొన్ని బాహ్య కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎన్నో ఉంటాయి కుటుంబంలో. వీటిలోకి పోతాం. మళ్ళీ అప్పుడు ధ్యానం చేయలేం. ధ్యానం చేసినప్పుడు అమ్మవారు కుండలిని పైన ఉంటుంది. ఆ పూర్ణ స్థితిని వదిలి బయట మళ్ళీ కొన్ని అవసరాల రీత్యా సంసారంలో ఎన్నో పనులు ఉంటాయి బాహ్యంగా. వాటి కోసం బయట టైం అంతా హెచ్చిస్తాం. ధ్యానం చేయలేము. ఒక్కోసారి ఒక నెల విపరీతంగా ధ్యానం చేస్తాం. ఒక్కో నెలలో చేయలేక కొన్ని పనుల వల్ల మనం దూరం అయిపోతాం ధ్యానానికి. ఆ ఒడిదుడుకులు ఏదైతే ఉందో అదే రామాయణం కానీ భారతంలో కానీ ప్రతి పురాణంలో ఒక పూర్ణమైన స్థితిలో సాధనలో ఉండటం, మళ్ళీ బాహ్య కార్యక్రమాలకు పోవటం. బాహ్య కార్యక్రమాలు పోయినప్పుడు ఇంద్రియాలను వాడుకోవాల్సి వస్తుంది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అప్పుడు నువ్వు రాక్షస గుణాలు కలిగి ఉండాల్సి వస్తుంది. అంటే రజోగుణం, తమో గుణం. ధ్యానంలో ఉంటావు, సత్వగుణం కలిగి ఉంటావు. ఆ విధంగా ప్రతి సాధకుడి యొక్క నిజ జీవితంలో ఒక మనిషి పుట్టి ఆయన మోక్షాన్ని పొందే వరకు జరిగేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక యోగ సాధన, ఒక సంసారం, ఒక రాజ్య పరిపాలన. అదే శ్రీమద్ రామాయణం. కథ ఉంటుంది. కథ ప్రకారం అంతా లౌకికంలో పామరులు కథను చూస్తారు. కానీ అది యోగ సాధనకు ముడిపడి ఉంది. సాధకుడు ఎప్పుడు ధ్యానంలో శ్వాసను లయం చేస్తాడు, కుండలిని పైకి తీసుకుపోతాడు, ఎన్నుపో సక్కంగా ధ్యానం చేస్తాడు అనేది. మళ్ళీ కొంతకాలం తర్వాత బాహ్య కార్యక్రమాలకి పోవటం, ఈ దూరం అయిపోవటం, ఈ కుండలిని శక్తికి, శ్వాసకి, ఈ ధ్యానానికి దూరం అయిపోవటం ఈ రామాయణంలో ఉంది అంత రహస్యం. నాకు 25 ఏళ్ల నుంచి నాకు ఈ విద్య అబ్బింది. స్టార్టింగ్లోనే ఈ కుండలిని యోగా, సుషుమ్నాడి యాక్టివేషన్ కావటం, నాకు సుషుమ్నాడి కనిపిస్తూ ఉండేది రాత్రుల్లో, కుండలిని ఉద్దాపన అవటం. నేను ఎప్పుడు సహస్రారంలో ఉండి ఆ చక్రం తిరుగుతూ ఆనందం అనటం. మధ్యలో అనేక సార్లు నేను బాహ్యంగా కొన్ని కార్యక్రమాలు, నేను బయట ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ రావడం, లేదా కొన్ని బాగా మనం ఎక్కువ కృషి కాలేజీలో వాళ్ళకి అందియాల్సినప్పుడు దీనికి నుంచి కొంత దూరంగా పోయేది. కానీ ప్రాణాయామం వదిలేవాడిని కాదు ఎప్పుడు. అప్పుడు ఏమవుతుంది, గుడి నిర్మాణం చేయాల్సి వచ్చింది మధ్యలో. ఒక గుడి కట్టినాక మళ్ళీ 2 ఏళ్ళకి అమ్మవారి గుడి కట్టినాక మళ్ళీ ఇది అట్లా యజ్ఞాగాదులు చేయాలి. 45 రోజులు విజయదశమి పాడ్యం నుంచి కార్తీక పౌర్ణమి వరకు 45 రోజులు బాహ్య యజ్ఞం చేసేది. అప్పుడు లోపల వదిలిపెట్టి బయటకు రావాలి. అప్పుడు కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో పనిచేయాలి. అంటే బహిర్యాగం చేశా. సంపాదనకు వాటికి పోలేదు, ఏ రోజు డబ్బు కోసం బయటకు పోలేదు, ఉపన్యాసాలని అట్లా ఎక్కువ పోవటం లేదు. కానీ లోపలైనా నేను బహిర్ముఖుడిని కొంత చేయాల్సి వచ్చినప్పుడు బయటకు పోవటం, మళ్ళీ తీసుకోవటం. ఒక్కోసారి ఈ యొక్క స్థితిని పూర్తిగా లయం అయిపోయి, అంటే నేను చేయలేని స్థితిలో ఉన్నప్పుడు పూజలు అవి చేయను, శ్వాస లయం అయి పూర్ణత్వంలో ఉన్నప్పుడు. లేదు బాహ్య లోకం కోసం బ్రహ్మాండ దేవతలకి ఆజ్యం ఇవ్వాలా, యజ్ఞాలు బాహ్యం
వాళ్ళకి అన్నప్పుడు అప్పుడు కొంచెం బయటకు పోయి కొద్ది రోజులు 1 నెల 2 నెలలు బాహ్యకర్మ అంటే గుళ్ళోనే బాహ్యకర్మ అంటే అప్పుడు వేరే చేసుకునేవాడిని. బయట యజ్ఞాలు నేను చేయాలన్నా వద్దా, అంతర్యజ్ఞం చేస్తున్నాను అని. కానీ పీఠం ఉంది కదా, ఇది ఒక వ్యసనం అయింది. ఈ పీఠంలో యజ్ఞాలు పూజలు చేయాలా, లౌకికంగా ప్రజలు రావాలా అనేది ఉండేది మొదట. తర్వాత అర్థమైంది, నేను లోపల యజ్ఞం చేసేవాళ్ళు బయట యజ్ఞం అవసరం లేదు, ధ్యానం చేసేవాళ్ళు పూజలు యజ్ఞాలు పడలేదు అని. తర్వాత ఇది శ్వాస లయమైనప్పుడు నేను గుళ్ళో కూడా పోలేను. 1 నెల రోజులు 2 నెలలు కూడా ఈ పక్కన గుడికి ఆనుకొని 20 అడుగుల్లో నేను కూర్చొని ఉంటే కూడా గుళ్ళకి పోలేని రోజులు ఉంటాయి. అసలు పోలేను గుళ్ళకి, ఎందుకంటే మనసు లేని స్థితిలో ఆగిపోతా. ఇట్లా ఈ యొక్క మనిషిలో జరిగేటటువంటి అంతర్ముఖ సాధన లేదు, బహిర్ముఖ సాధన లేదు, లౌకికం, ఈ యొక్క తేడాలని మొత్తం రామాయణంలో మనం గమనించాలి. ఆ రామాయణం వచ్చి ఒక సాధకుడు ఏ విధంగా ధ్యానంలో పోతాడు, మళ్ళీ బయట కార్యక్రమాలు పోతాడు, మళ్ళీ ధ్యానంలో పోతాడు కొంతకాలం, 1 సంవత్సరం బాహ్య కర్మల్లో పోతాడు, మళ్ళీ 1 సంవత్సరం పాటు తదేకంగా ధ్యానం చేయటం. అలాంటి ఇది రాముడి జీవితంలో ఎన్నో జరిగినాయి. ఆయన సీతమ్మతో కలిసి ఉండటం, సీతమ్మతో విడిపోవటం, మళ్ళీ సీతమ్మతో కలిసి ఉండటం, మళ్ళీ సీతమ్మని విడిపోవటం. అంటే ఆ ఒక సాధకుడు బహిర్ముఖుడు అవటం, అంతర్ముఖుడు అవటం, బహిర్ముఖుడు అవటం, అంతర్ముఖుడు, ఇది జీవితంలో ఉంటుంది. ఎందుకంటే సంసారికి ఈ రామాయణమే సంసారం. సంసారి ఒక కుటుంబంలో భార్యాబిడ్డలు కలిగిన వ్యక్తి సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రామాయణమే మనకు వర్తిస్తుంది. ఒక సన్యాసి ఎక్కడో కొండలో గుహలో కూర్చుంటే అంతర్ముఖుడైతే వాళ్ళు కొంతకాలం ధ్యానంలో ఉంటారు, కొంతకాలం ఆడాడ తిరుగుతూ ఉంటారు బయట, కొంతకాలం ధ్యానంలో ఉంటారు, కొంతకాలం బయట తిరుగుతూ ఉంటారు. అదే అంతర్ముఖం బహిర్ముఖం. ఇప్పుడు హిమాలయాస్లో ఉండేవాళ్ళు కూడా ఎండాకాలం ఎక్కువ అక్కడే ఉంటారు, వర్షాకాలం చలి ఎక్కువైతే ఇట్టు వస్తారు మన దక్షిణ భారతదేశానికి. అన్ని రాష్ట్రాల వాళ్ళు స్వాములంతా కూడా అట్లా ఎట్లా జరుగుతుంది? ఇది నీకు గుహలో కూర్చొని ఏకదాటిగా తపస్సు చేసి ఇంకా బయటికి లేకుండా అంతర్ముఖంలోనే కొన్ని సంవత్సరాలు ఉండి జీవ సమాధి అయిపోయేది అరుదు. అలాంటి సాధన ఎక్కడో, అది కూడా అవసరం లేదు. ఎందుకంటే సంసారులే ధ్యానం చేయాలా, సంసారంలో ఉంటూ ధ్యానం చేయాలా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ సాధన చేయాలా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ చేయాలా, లౌకికంలో అందరితో బాంధవ్యంగా ఉండాలా, మనం చేసే సాధన అందరికీ చెప్పాలా, అందరినీ పురిగొల్పాలా, అందరినీ ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రప్పియాలా. అప్పుడు రాక్షస గుణాలు తగ్గిపోతాయి, సమాజంలో రాక్షసత్వం తగ్గుతుంది, అందరూ దైవ మార్గంలోకి వస్తారు. అప్పుడు మంచి లోక కళ్యాణం జరుగుతుంది. ఈ సాధన చేసేవాళ్ళు ఈ 4 యుగాల్లో ఒకసారి తగ్గతారు, రాక్షసు దుర్మార్గులు పెరుగుతారు, ఒకసారి రాక్షసుల యొక్క ప్రభావం తగ్గిపోయి సాధకులు పెరుగుతుంది. అంటే ఇప్పుడు సమాజంలో ఈ యొక్క ఒక పెద్ద ఉప్పెనలాగా అందరూ సాధన విద్యార్థులు, హై స్కూల్ వాళ్ళు, ఇంటర్, డిగ్రీ అంతా కాలేజీ విద్యార్థుల కాడి నుంచి ఈరోజు ఈ పిరమిడ్ ధ్యానంలో చేరి అందరూ ఇప్పుడు ధ్యానం అనే అన్ని వయసులోళ్ళు, అన్ని మతాలోళ్ళు, ఇదొక ప్రవాహంలాగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు మన సుభాష్ పత్రి గురువు గారు. సక్సెస్ అయింది. ఇప్పుడు నడిచేది ఇంకా ఒక 4-5 ఏళ్ళకి పెరిగిపోతారు సాధకులంతా, ధ్యానం చేసేవాడు, తపస్సు చేసేవాడు. అప్పుడు వీళ్ళని చూసి ఈ రాక్షస స్వభావాలు తగ్గుతారు. ఎందుకంటే వీళ్ళు ధ్యానం చేసేవాళ్ళు ఏ సంకల్పం చేస్తే అదే బయట నడుస్తుంది. ఏదైనా పరిపాలనలో తప్పులున్నా వీళ్ళు ధ్యానం చేసేదానికి ఇది దుర్మార్గం అని ఆడ కంట్రోల్ అయిపోతుంది. ఆ పరిపాలకుడికి కూడా మంచి మనసు వస్తుంది, మంచి ఉద్దేశంతో ప్రజలను బాగా పాలిస్తారు. అంటే రాజును కూడా మార్చే శక్తి ఒక సాధకుడికి ఉంది. ఒక సాధకుడు చాలు. నేను ఎన్నోసార్లు ఎన్నో విషయాలు ప్రజలకి మేలు జరగాలని సంకల్పం పెడితే అది ఎన్నోసార్లు నెరవేరింది. ఒక సాధకుడు చేస్తే చాలు. అంటే ఇన్ని వేల లక్షల మంది సాధన చేసినప్పుడు ఇంకా సమాజం మారిపోతుంది. ఒకరిని చూసి ఒకరు ఆటోమేటిక్గా సాధనలోకి వచ్చేసి ఇది ధ్యాన జగత్తు అయిపోతుంది. అందువల్ల ఈరోజు రామాయణం యొక్క అంతరార్థం తీసుకుంటున్నాం. రామాయణాన్ని గురించి అంతరార్థం, రహస్యాలు నేను ఒక సాధకుడిని తీసుకొని ఆ సాధకుడు ఏ స్థితిలో పోతున్నాడు అనేది అన్వయిస్తా రామాయణానికి.
అంటే మనలో సాధకుడిలో ఉండే విశేషాలే ఆ రామాయణం. ఒక సాధకుడు తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనసు ఉత్పత్తి అవుతుంది. ఈ మనసు 10 ఇంద్రియాలని పరిపాలన చేస్తుంది శరీరంలో. జ్ఞానేంద్రియాలు 5, కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలని వాడుకుంటూ జీవితం గడిపేవాడే దశరథుడు. అంటే మనసు 10 ఇంద్రియాలని సారథ్యం వహిస్తుంది. అందుకని 10 ఇంద్రియాలను సారథ్యం వహిస్తుంది కాబట్టి దశరథుడు. ఇలాంటి ఒక ఆత్మస్వరూపుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ధ్యానం చేసి ప్రాణాయామం చేసి కుండలిని శక్తిని మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ చేయాలా, అనులోమ వినులోమ చేసి కుండలిని యోగా చేయాలా, ప్రాణాయామం మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ చేయాలా, దాని ద్వారా నాకు సంతానం అంటే ఇక్కడ ఆత్మ ఇక్కడ దర్శనం చేయాలా, భూమధ్యంలో జ్యోతి దర్శనం చేయాలా, నాకు జ్యోతి కావాలనుకున్నాడు. అదే కోరిక రామాయణంలో దశరథుడికి కలిగింది. సంతానం లేదు, నాకు సంతానం కావాలని కోరిక కలగడమే దశరథుడు యజ్ఞం చేశాడు. ప్రతి ఒక్కరి మనసుకి 3 గుణాలు ఉంటాయి. ఒకటి రజోగుణం, తమోగుణం, సత్వగుణం. అవి 3 అక్కడ దశరథుడికి భార్యలు. దశరథుడే మనసు, ఆయనకి 3 భార్యలు. అంటే సత్వగుణం కౌసల్య, కైక రజోగుణం. ఆమె తమోగుణం అంటే కాముగా ఉంటారు వాళ్ళు, మనం ఏం చెప్తే అది చేస్తారు, ఎనికేడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కోరికలు కమాండింగ్ ఉండదు తమోగుణం. ఈమె కౌశల్య అంటే సత్వగుణం, సున్నితమైంది. అందుకని ఆమె గర్భానే రాముడు పుట్టాడు. ఆ విధంగా యజ్ఞం చేసిన తర్వాత ఆ యొక్క అమృత భాండం ఇస్తాడు అగ్నిదేవుడు. అది తాగినప్పుడు వాళ్ళందరూ స్వీకరిస్తారు 3. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు పుడతారు. అంటే మన ధ్యానంలో మూలాధారంలో కుండలిని ప్రాణాయామం చేస్తే అగ్ని పుడుతుంది. అదే దశరథుడు బయట చేసిన యజ్ఞం. దానివల్ల ఇక్కడ ఆత్మ మనకి దర్శనం అవుతుంది. అదే రాముడు పుట్టడం. తర్వాత ఈ శ్వాస నాగపడిగా వస్తుంది పైన, అదే లక్ష్మణుడు. జ్యోతి దర్శనప్పుడు నాగపడి కాడుతుంది ప్రతి ఒక్క సాధకుడికి, అదే లక్ష్మణుడు. అయితే శంకు చక్రాలు ఉన్నాయి, భరత శత్రుఘ్నులు. ఈ శంకు చక్రాలు చంద్రస్వరం వచ్చి శత్రుఘ్నుడు, కుడి స్వరం వచ్చి భరతుడు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు శత్రుఘ్నుడు, పృథ్వీతత్వం. ఈయన అగ్నితత్వం అంటే జ్ఞానం. ఆయన నంది గ్రామంలో తపస్సు చేశాడు భరతుడు. అయితే ఈ విధంగా వీళ్ళు ఈ జ్యోతి ఉంది ధ్యానం చేస్తా ఉన్నాడు, అది అభివృద్ధి అవుతూ ఉంది. ఆత్మదర్శనం అంటే చిత్కళ, ఆ యొక్క అనుజ్యోతి, దాన్ని చూడంగా క్లోజప్ లేకపోతే అదే పరంజ్యోతిగా విశ్వమంతా దాంట్లోనే దర్శించవచ్చు. అట్లా ధ్యానం ప్రారంభించాడు, ఆత్మదర్శనం అయింది. అయితే అప్పుడు ఈ విధంగా వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్న సమయంలో ఒక వయసు వచ్చేటప్పటికి 13 ఏళ్ళు విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అనేక మహిమలు, అనేక సిద్ధులు విశ్వానికి విశ్వామిత్రుడు అయిపోయాడు. అంటే ప్రతి యుగంలో ఒక ఋషి శ్వాస మీద సోహం భావం మీద ఋషులు తపస్సు చేస్తారు. ఇక్కడ మనకి రామాయణంలో ఒక విశ్వామిత్రుడు అంటే, కృతయుగంలో కూడా ఋషులు ఎంతమందో శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళు అద్భుతంగా అన్ని కుండలిని సిద్ధి పొంది షట్చక్రాలు దర్శించి నవగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈయన అన్ని నవగ్రహాలు లోపల సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతమైన యోగీశ్వరుడు విశ్వామిత్రుడు. ఆయన పొందనటువంటి మహిమలు సిద్ధులు లేవు. అలాంటి ఆయన ఏం చేశాడు, ఆయన సిద్ధులన్నీ ఎవరికైనా ధారపోయాలా, శరీరం వదిలేయాలనుకొని అనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ యొక్క రాముడు పుట్టడం, ఆయన అయోధ్యకు వచ్చి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి ఈ యొక్క తాటకి, సుబాహుడు, తర్వాత మారీచుడు అనేటటువంటి 3 రాక్షసులు ఆ యజ్ఞం కలిగిస్తున్నారు. రాముడు నాతోటి వస్తే ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది అంటాడు. అంటే
ఈ సాధనలో ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తుంటారో వాళ్ళకి లౌకికమైన కోరికలు, లౌకికంలో డబ్బు సంపాదించాలా, లేదంటే స్త్రీ వ్యామోహం, డబ్బు సంపాదించాలా. స్త్రీ వ్యామోహం అంటే అందమైన స్త్రీయ తాటకి. సుబాహుడు అంటే భుజాలతో కష్టపడి డబ్బు సంపాదించటం మనం కర్మేంద్రియాలతో. మారీచుడు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రాంతి సంసారంలో. మనకు ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలనే భ్రాంతి కలగడం. ఈ మూడు పీడిస్తున్నాయంట ఆ విశ్వామిత్రుడిని. అంటే సాధకుడికి లోపల పీడిస్తున్నాయి ఈ మూడు విషయాలు. అదే బయట విశ్వామిత్రుడిని ఆ యజ్ఞం జరగకుండా పీడిస్తున్నారు. యజ్ఞం అంటే ధ్యానమే, ఎన్నుపో సక్కంగా పెట్టి మూలాధారంలో ప్రాణాయామం. అప్పుడు ఈయన దశరథుడు ఇద్దరిని రామలక్ష్మణుల్ని వెంట పంపిస్తారు. ఈయన దారిలో పోతూ వాళ్ళకి మంచి విద్యలన్నీ, ఆయనకు ఉండేటటువంటి గొప్ప శక్తులన్నీ ఆయనకి ధారపోస్తాడు రాముడికి విశ్వామిత్రుడు. అంటే విశ్వామిత్రుడు అంటే ఆయన వ్యక్తిగతంగా విశ్వామిత్రుడు అంటే ఒక రాజు. ఆయన శ్వాస మీద ధ్యాసతో అన్ని విద్యలు పొందారు, అవి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో తనలో ఉండే శ్వాస విశ్వామిత్రుడు, సాధకుడు యొక్క శ్వాస విశ్వామిత్రుడు. విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది ప్రాణశక్తి. ఆ విశ్వం అంతా వ్యాపించి ఉండే ప్రాణశక్తి విశ్వామిత్రుడు తనకి. సాధకుడికైతే తన శ్వాస విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడితోటి నువ్వు పోతే, అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే ఆ రామలక్ష్మణులకి ఏవైతే దొరికినాయో బల, అతి బల. బల అంటే చంద్రనాడి, అతి బల అంటే సూర్యనాడి. ప్రాణాయామం. ఈ ప్రాణాయామంతో ఒంట్లో శక్తి వస్తుంది, లైట్ వస్తుంది, శరీరం అంతా కాంతివంతంగా వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అందుకని ప్రాణాయామంలో చంద్ర సూర్యనాళ్లే బల, అతి బల విద్యని ఇస్తాడు అక్కడ. అంటే వాళ్ళకి బాగా శక్తి, నడిచేటప్పుడు ఎలాంటిది ఆకలి దప్పులు అయినా ఎక్కువసేపు నీళ్లు అన్నం లేకపోయినా కూడా బాగా ముందుకి సాగేందుకు ప్రాణాయామం చేస్తే నీకు శక్తి వస్తుంది నాయన అని వాళ్ళకి ఇస్తారు. అంటే సాధకుడు కూడా తన యొక్క ప్రయాణంలో, ధ్యానం అనే ప్రయాణంలో తను ఆహారం తగ్గించి సాధన చేసినప్పుడు ఆ యొక్క ప్రాణాయామంతో ఆయనకి ఎనర్జీ వస్తుంది. ఎన్ని గంటలైనా ధ్యానం చేస్తాడు, ప్రాణాయామం చేస్తూ ధ్యానం, ప్రాణాయామం చేస్తూ ధ్యానం. ఇప్పుడు మనకి ఈ యొక్క పిఎస్ఎస్ఎంని స్థాపించినటువంటి సుభాష్ పత్రి గురువు గారు మొట్టమొదట ఆయన సోహంభావం పట్టాడు. సోహంభావం అంటే శ్వాస మీద చేసి దాన్ని పరీక్ష చేసి దాంట్లో ఫలితాలు ఉన్నాయని ఆయన విశ్వామిత్రుడయ్యి అందరికీ ఆ మార్గాన్ని చూపించి అందరినీ విశ్వామిత్రులు చేశారు. ఈ యొక్క పిరమిడ్ జానపరులు అందరూ విశ్వామిత్రులే. విశ్వం అంతా వ్యాపించండి ఆ శ్వాస ప్రేమతత్వాన్ని కలిగిస్తుంది. అందుకనే ఇక్కడ మనది శాకాహారం అని వచ్చింది. ప్రేమతత్వం, అందరిని గౌరవించటం, ప్రేమించటం. అప్పుడు ఇక్కడ సాధకుడు ముందుకు పోయి తనలో ఉండే గుణాలను వదిలేయటం, యజ్ఞం చేయటం. విశ్వామిత్రుడు వాడు యజ్ఞం చేశాడు. ఈ రామలక్ష్మణులు ఆ రాక్షసులను రానియకుండా ఆకాశంలోకి బాణాలు వేశారు, కిందకు దిగకుండా వాళ్ళని. తాటకిని చంపటం, శ్రీ వ్యామోహాన్ని చంపటం. అక్కడ మా సుబాహుడు అంటే సంపాదించాలనే కోరిక, డబ్బు అనే కోరిక, దాన్ని జయించారు. ఈ వస్తు ప్రీతి, ఏది కనపడితే అది కొనాలనేది మారీచుడు, ఈ జయించేశారు. అంటే సాధకుడు కూడా ఈ ప్రాణాయామం చేస్తే లోపల మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్గా అతనికి అయిష్టత వస్తుంది, పరస్త్రీ వ్యామోహం పోతుంది, ఏదో కోట్లు సంపాదించాలనేది పోతుంది. తర్వాత అయ్యి కొనాలా, కనబడిందల్లా కొని తెచ్చి ఇంటి నిండా పెట్టాలనే భ్రాంతి కూడా పోతుంది. ఈ మూడు ధ్యానంలో వస్తాయి. తర్వాత అక్కడి నుంచి రాముడు సీతా స్వయంవరంకి వెళ్తాడు. సీతా స్వయంకి అందరు రాజులు వచ్చారు. రాజులు వచ్చి అనేక మంది ఆ ధనస్సుని కదిలీలేకపోయారు, ఎత్తలేకపోయారు. అంటే ధనస్సుని నిలబెట్టడం. రావణాసురుడు కూడా వచ్చి దాన్ని కదిలీలేక, అంటే రావణాసురుడు అంటే 10 తలలు, రజోగుణం కలిగిన వాళ్ళు. రజోగుణం కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నుపోసని కోరికలు ఉండేవాడు ధ్యానం చేయలేడు, ఎన్నుపోసని చక్కగా పెట్టలేడు. అప్పుడు రాముడు సత్వగుణ సంపన్నుడు. ఆ విశ్వామిత్రుడి యొక్క ఆశీస్సుల అనుగ్రహంతో, ఆయన సూపుతో దాన్ని నిలబెట్టాడు. అంటే శ్వాస మీద ధ్యాస విశ్వామిత్రుడు, శ్వాసను గమనించినవాడు మాత్రమే ఎన్నుపోసని చక్కగా నిలబెట్టగలడు. ఆ యొక్క ఎన్నుపోస చక్కగా పెట్టడం అంటే అందరూ
సుభాష్పత్రి గురువు గారి యొక్క కనుసైగతో, ఆయన యొక్క అనుగ్రహం ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పిరమిడ్లో, ఇంట్లో పిరమిడ్ జానపరులందరూ ఎన్నుపోసం సక్కంగా నిలబెట్టగలుగుతున్నారు. అంటే ఆ రాముడు ధనసుని ఎక్కబెట్టడం, ఈజీగోల్డ్ పిరమిడ్లో ధ్యానం చేయటం అంత పవర్ఫుల్ అయింది. పిరమిడ్లో ధ్యానం కానీ ఇంట్లో కానీ ఎన్నుపోసం సక్కంగా పెట్టడం అంటే రాముడు విల్లుని ఎక్కబెట్టింది ఈక్వల్, తేడా ఏం లేదు. సరే, ఆయన శివధనుసు అన్నారు దాన్ని. దానికి ముందు ఫస్ట్ ఆ సీతమ్మ రావణాసురుడికి ఉత్పత్తి అయింది, అక్కడ పుట్టింది ఆమె. అంటే ఈ శ్వాస మూలాధారానికి ఆడుతూ ఉంటే నార్మల్గా ఈ స్వరం కానీ ఈ స్వరం కానీ ఏదో ఒకటి, ఆ యొక్క రావణాసురుడి తత్వం ఉంటుంది. ఏదో ఒకటి ఆడితే, రెండు ఆడిస్తే యోగి అయిపోతాడు, జ్ఞానం అవుతాడు, దేవుడు అవుతాడు. రెండు ఆడిచ్చేవాడు దేవుడు అవుతాడు. ఏదో ఒకటి ఆడితే జీవుడు, ఏదో ఒక స్వరం ఆడుతుంది జీవుడు. అంటే రావణాసురుడు శివుణ్ణి పూజించేటప్పుడు ఆడ కమలం రావటం, ఆ కమలాన్ని తాగుతానే సీతమ్మ బిడ్డ అయిపోవటం, ఆ బిడ్డని ఆయన వదిలేశాడు, పెంచల. అంటే మూలాధారానికి తీసుకొచ్చి ఎప్పుడైతే మనసు కళ్ళు తెరిచి బాహ్యకర్మలు చేస్తున్నాడో అప్పుడు ఈ కుండలిని మూలాధారంలోకి పొయ్యి ఉంది కాబట్టి, అక్కడ పుట్టింది కాబట్టి, ఆమె స్వాధిష్టానం జలతత్వం, ఆమె అగ్నితత్వం కాబట్టి మూలాధారం ఆమెని నీళ్ళల్లో వదిలేశాడు, సముద్రంలో పెట్టెలో పెట్టి. ఆ పెట్టే కుండలిని అదో లోపల మూలాధారంలో ఉండే గ్లాండ్, అదో లింగం అక్కడ ఉంది ఆమె. ఈ రజోగుణం కాబట్టి వదిలేశాడు ఆమె. తర్వాత జనకుడు అంటే జ్ఞాని, యోగి, ఆదర్శ పురుషుడు, అందరికీ ఆదర్శం ఆ యుగంలో జనక మహారాజు. సంసారం, రాజ్యం, అద్భుతమైన యోగి ఆయన. సుఖ మహర్షి కూడా ఆయన దగ్గరకు వచ్చాడు. వేదవ్యాసులు చెప్తాడు, నువ్వు ఆయన కాడికి పో, నీకు తెలుస్తుంది ఆయన గొప్పతనం అని. ఆయన బాగా సాధకుడు, యోగీశ్వరుడు, సకల శాస్త్ర పారంగతుడు, ఈ కుండలిని యోగ విద్యలు ఆరితేరినోడు. అంటే ఈ యొక్క శ్వాసని మూలాధారంలో ఇడా పింగళ నాళ్ళతో అనులోమం వినులోమం చేస్తే మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది, నీకు తెలుస్తుంది. దున్నటం అంటే ఏంది? భూమి అంటే మూలాధారం. బయట నాగులతో దున్నతున్నాడంటే ఈ శ్వాసతో రెండు నాళ్ళతో మూలాధారాన్ని ప్రెషర్ ఇయటమే అక్కడ. అప్పుడు అమ్మవారు ఉందని తెలుస్తుంది, అక్కడ అమ్మవారు పుడుతుంది. ఎవరైనా రెండు నాళ్ళు ఆడినప్పుడు అక్కడ సెన్సేషన్ వస్తుంది, అక్కడ అమ్మవారు ప్రకాశిస్తుంది, కుండలిని కదులుతుంది. ఆ కుండలిని కదిలేదే అక్కడ ఆయనకి జనకుడికి భూమిలో దొరికింది.